మీరు ఇక్కడ స్క్రీన్ పైన ఏదైతే వామ్ చూస్తున్నారో దాని ఏజ్ వచ్చేసి 41,700 సంవత్సరాలు. అండ్ మీకు తెలుసా, ఒక కంట్రీలో మీరు లేట్ గా లెగిస్తే మిమ్మల్ని రివర్ లో పడేస్తారు. మరియు గేమ్స్ లో ఎయిర్ డ్రాప్ పడడాన్ని అండ్ అందులో ఏం ఉంటాయో చూసే ఉంటారు. కానీ మీరు రియల్ లైఫ్ లో ఆర్మీ వల్ల ఎయిర్ డ్రాప్స్ ల్యాండింగ్ ని అండ్ వాటిలో ఏం ఉంటాయో చూసారా? ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ని నేను మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. అందుకోసం వీడియోని పూర్తిగా చూసేయండి. ఇంకా వీడియోని ఏమాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్యాక్ట్ నెంబర్ 10. జనరల్ గా అమ్మాయిలు వాడే నెయిల్ పాలిష్ ఎంత ఉంటుంది? 200, 400, నాకైతే ఎగ్జాక్ట్ రేట్ తెలీదు, లేదా మాక్సిమం 1000 ఉంటుంది అనుకుంటా. బట్ గైస్, నేను మీకు ఇప్పుడు చెప్పబోయే నెయిల్ పాలిష్ కాస్ట్ వచ్చేసి $2,50,000. అంటే మన ఇండియన్ కరెన్సీలో 1.5 కోట్లు. ఇది ఏమైనా బంగారంతో తయారు చేస్తారా అని మీరు అడగవచ్చు. కానీ గైస్, దీన్ని బంగారంతో తయారు చేయరు. దీన్ని రియల్ బ్లాక్ డైమండ్స్ యూజ్ చేసి తయారు చేస్తారు. అంటే ఒక్క బాటిల్లో 267 క్యారెట్స్ ఆఫ్ రియల్ డైమండ్స్ ని యూజ్ చేసి చేస్తారన్నమాట. అందుకనే దీన్ని వరల్డ్స్ కాస్ట్లీయెస్ట్ నెయిల్ పాలిష్ అంటారు. ఫ్యాక్ట్ నెంబర్ 9. ఫిన్లాండ్ వాళ్ళు ఎవ్రీ ఇయర్ నేషనల్ స్లీపీ హెడ్ డే ని ఒక డే గా సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ రోజు ఆ ఫ్యామిలీలో ఎవరైతే లేట్ గా లెగుస్తారో లైక్ మీ, వాళ్ళని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి ఒక రివర్ లో లేదా ఒక సీలో పడేస్తారు. అదే ఫెస్టివల్ రా బాబు. ఫ్యాక్ట్ నెంబర్ 8. ఇప్పుడు మీకు ఒక సింపుల్ జాబ్ చెప్తాను. 6 months కి ఒకసారి బల్బ్ ని చేంజ్ చేయాలి, అంతే. అది ఇయర్ కి 2 times చేంజ్ చేస్తే చాలు. మీకు సంవత్సరానికి $26,000 శాలరీగా ఇస్తారు. $26,000 అంటే మన ఇండియన్ కరెన్సీలో అప్రాక్సిమేట్లీ 19 లక్షల ప్యాకేజ్ అన్నమాట. కానీ ఇక్కడ చిన్న కండిషన్, ఆ బల్బ్ ఒక టవర్ మీద ఉంటుంది. ఆ టవర్ జస్ట్ 1500 అడుగుల హైట్ లో మాత్రమే ఉంటుంది. ఫ్రెండ్స్, వీళ్ళు రియల్ గా ఒక వ్యక్తికి మనీ ఇస్తారు. 8 hours సౌత్ డకోటా అనే ప్లేస్ లో ఉంది. ప్రతి 6 నెలలకి ఒక వ్యక్తి ఆ కమ్యూనికేషన్ టవర్ మీదకి వెళ్లి ఆ బల్బ్ ని చేంజ్ చేస్తాడు. జస్ట్ పైకి ఎక్కడానికి అతనికి 3 గంటల టైం పడుతుందంట. దిగడానికి కూడా అంతే టైం పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, సరదాగా ఆ వ్యక్తి బల్బ్ ని ఫిక్స్ చేయడానికి పనికొచ్చే ఏదో ఒక వస్తువుని మర్చిపోయాడు అనుకుందాం. ఇంకా అతను పైకి వెళ్ళిన తర్వాత పరిస్థితి ఏంటో తలుచుకుంటేనే దేవుడా అనిపిస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 7. మెక్సికో సిటీకి చెందిన జాన్ ఫాంట్ అండ్ జేమ్స్ అనే ఇద్దరు బ్రదర్స్ ఒక రోజు ఫేక్ గోయాస్ పెయింటింగ్ ని అమ్మేద్దాం అనుకున్నారు. గోయాస్ పెయింటింగ్ అంటే ఇలా ఉంటుంది. ఇది చాలా వాల్యుబుల్. సో వాళ్ళు ఒక షేక్ ని సెలెక్ట్ చేసుకున్నారు. డీల్ కుదిరింది $1.5 million కి. సో ఆ పెయింటింగ్ కొనుక్కోవడానికి ఒప్పుకున్నారు. అండ్ వాళ్ళిద్దరి మధ్య ఒక మీడియేటర్ కూడా ఒక వ్యక్తి ఉన్నాడు. అతను బ్రోకర్ కమిషన్ కింద $30,000 చార్జ్ చేస్తాడు. సో డీల్ అంతా ఓకే అయింది. $30,000 మీడియేటర్ కి ఇచ్చేశారు. అండ్ ఆ షేక్ $1.5 million ఇచ్చి పెయింటింగ్ ని తీసుకున్నాడు. నిజంగా ఇప్పుడు మనకు కొంచెం బాధ వేస్తుంది. ఎందుకంటే $1.5 million అంటే చిన్న అమౌంట్ కాదు. సో అంత పెద్ద ఫ్రాడ్ జరిగింది ఈ షేక్ గారితో. సో ఆ ఇద్దరు బ్రదర్స్ షేక్ ని బకరా చేశామని ఆనందపడి ఆ $1.5 million ని బ్యాంక్ లో వేద్దామని వెళ్లారు. ఆ బ్యాంక్ వాళ్ళు వెంటనే పోలీసులకు ఫోన్ చేసి ఈ ఇద్దరు బ్రదర్స్ ని అరెస్ట్ చేయించారు. సో రీజన్ అడిగితే అవి ఫేక్ నోట్స్ అని చెప్పారు. అంటే ఇక్కడ ఇద్దరు బ్రదర్స్ మోసం చేశారని అనుకున్నారు. బట్ ఇక్కడ షేకే పెద్ద మోసగాడయ్యాడు. వావ్. సో ఫ్రెండ్స్, ఇది 2003లో జరిగింది. ఇప్పటికి కూడా ఆ షేక్ అండ్ మీడియేటర్ దొరకలేదు. వావ్, ఎవరు తీసుకున్న గొంతులో వాళ్ళే పడ్డారు. అందుకోసమే ఏ వ్యక్తిని కూడా తొందరగా ట్రస్ట్ చేయొద్దే. ఫ్యాక్ట్ నెంబర్ 6. అది జూలై 2018 రష్యాకి చెందిన కొంతమంది సైంటిస్టులు ఆర్కిటిక్ లో ఉన్న పర్మా ఫ్రాస్ట్ అంటే ఇది ఒక ప్లేస్ ఇప్పుడు గడ్డగట్టుకుపోయి ఉంటుంది. సో ఆ ప్లేస్ నుంచి కొన్ని ఫ్రీజ్ అయిన వార్మ్స్ ని కలెక్ట్ చేశారు. ఆ ఐస్ ని కరిగించాక అందులో 2 వార్మ్స్ కదలడం స్టార్ట్ అయ్యాయి. సో సైంటిస్టులు వాటి ఏజ్ కనుక్కోవడానికి ట్రై చేసినప్పుడు నిజంగా షాక్ అయిపోయారు. ఎందుకంటే అందులో ఒక దాని ఏజ్ వచ్చేసి 32,000 సంవత్సరాలు. అండ్ ఇంకో దాని ఏజ్ వచ్చేసి 41,700 సంవత్సరాలు. సో గమనించండి, అవి అప్పటి నుంచి ఇప్పటిదాకా బ్రతికే ఉన్నాయి. అది కూడా ఏం తినకుండా ఫ్రీజ్ అయిపోయి ఉన్నాయి. ఇట్స్ రియల్లీ ఇన్సేన్. ఫ్యాక్ట్ నెంబర్ 5.
ఈ మధ్య కాలంలో స్మార్ట్ ఫోన్ వాడకాలు బాగా ఎక్కువైపోయాయి. రోడ్డు మీద వెళ్తున్నప్పుడు వీళ్ళు రోడ్ చూడరు, స్మార్ట్ ఫోన్ చూస్తూ వెళ్తూ ఉంటారు అండ్ యాక్సిడెంట్స్ కూడా అవుతూ ఉంటాయి. సో మనం ఎంత చెప్పినా వీళ్ళు మారరు కాబట్టి సో ఈ ప్రాబ్లమ్ ని ఓవర్కమ్ చేయడానికి సౌత్ కొరియన్ కంపెనీ అయిన మిన్వుక్ పాయింగ్ వాళ్ళు థర్డ్ ఐ వేరియబుల్ అనే డివైస్ ని కనిపెట్టారు. దీన్ని మనం సింపుల్ గా మన ఫోర్ హెడ్ కి పెట్టుకుంటే మనం ఫోన్ చూసినప్పుడు అందులో ఉండే గైరో క్యామ్ ఆన్ అవుతుంది. ఒకవేళ మన ముందు ఏమైనా ఆబ్స్టికల్స్ కానీ వస్తే అది వెంటనే బజర్ సౌండ్ చేసి మనల్ని అలర్ట్ చేస్తుంది. సో ఈ డివైస్ అనేది ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి. ఫ్యాక్ట్ నెంబర్ 4. ఫ్రెండ్స్, ఈ స్క్రీన్ పైన మీరు ఏదైతే చూస్తున్నారో ఇది ఒక మాస్టర్ ఈక్వేషన్. దీని పేరైతే ఫ్రిడ్మాన్ ఈక్వేషన్. దీన్ని మాస్టర్ ఈక్వేషన్ ఎందుకోసం అంటారు? దీని సహాయంతో మనం యూనివర్స్ యొక్క ప్రతి దాన్ని అర్థం చేసుకోవచ్చు. అంటే సోలార్ సిస్టమ్ లో ఉన్న ప్రతి చిన్న దాన్ని కూడా అర్థం చేసుకోవచ్చు. అండ్ ఆల్సో ఈ ఈక్వేషన్ ఇది కూడా చెప్తుంది ఎర్త్ అనేది ఎలా ఫామ్ అయ్యింది, సూర్యుడు ఎలా ఫామ్ అయ్యాడు అండ్ ఎప్పుడు ఫామ్ అయ్యాడు. అండ్ ఆల్సో ఈ ఈక్వేషన్ మన యూనివర్స్ అనేది ఏ డైరెక్షన్ లో విస్తరిస్తుందో కూడా చెప్తుంది. సో ఇవన్నీ తెలుసుకోవడానికి మనం ఇది తెలుసుకోవాలి. ఇప్పుడు కరెంట్ టైం పీరియడ్ లో యూనివర్స్ ఏ డైరెక్షన్ లో ఎంత స్పీడ్ తో ట్రావెల్ చేస్తుందో అని ఇది ఒకవేళ తెలిస్తే మనకి ఈక్వేషన్ అన్ని చెప్పగలదు. ఫ్యాక్ట్ నెంబర్ 3. మనం బ్రష్ చేస్తున్నప్పుడు మనం రైట్ హ్యాండ్ అయితే రైట్ హ్యాండ్ తో బ్రష్ చేస్తాం, అదే లెఫ్ట్ హ్యాండ్ అయితే లెఫ్ట్ హ్యాండ్ తోనే బ్రష్ చేస్తాం. కానీ ఒక రీసెర్చ్ లో తెలిసింది ఏమిటంటే ఒకవేళ మీరు రైట్ హ్యాండ్ తో బ్రష్ చేస్తున్నారు అనుకోండి, నార్మల్ గా మీరు నార్మల్ గా యూజ్ చేసే హ్యాండ్ కాకుండా వేరే హ్యాండ్ యూజ్ చేశారు అనుకోండి, లెఫ్ట్ వాళ్ళైతే రైట్ హ్యాండర్ అయితే లెఫ్ట్ హ్యాండ్ యూజ్ చేశారు అనుకోండి, మీ బ్రెయిన్ లో చాలా సూపర్ చేంజెస్ అవుతాయి అండ్ మీ బ్రెయిన్ చాలా బాగా వర్క్ అవుతుంది. అండ్ అంతేకాదు మనలో ఉన్న సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా చాలా పెరుగుతుంది. సో మీరు కూడా ఒకసారి దీన్ని ట్రై చేయండి, రిజల్ట్స్ తప్పకుండా కనబడతాయి. ఫ్యాక్ట్ నెంబర్ 2. మీరు ఎప్పుడైనా ఇది ఆలోచించారా మన మొబైల్ నెంబర్ లో కేవలం 10 డిజిట్స్ ఎందుకు ఉంటాయి అని? ఫ్రెండ్స్, దీని వెనకాల ఒక చాలా లాజికల్ రీజన్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మన మొబైల్ నెంబర్ 9 డిజిట్స్ ఉందనుకోండి, దాన్ని మనం 10 to the power of 9 టైమ్స్ ని అరేంజ్ చేయగలం. అంటే ఆ 9 నెంబర్స్ ని 100 crores గా అరేంజ్ చేయగలం. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మన పాపులేషన్ 100 crores దాటేసింది. సో మనం ఇక్కడ 10 డిజిట్ నెంబర్ ని కనుక యూజ్ చేస్తే 10 to the power of 10 అంటే 1000 crore మెంబర్స్ కి మనం యూనిక్ నెంబర్ తో సిమ్ కార్డ్ ని ఇవ్వగలం. సో ఒకవేళ మన పాపులేషన్ లో ఉన్న ఒక్కొక్కరికి 2-3 సిమ్ కార్డ్స్ ఇచ్చినా మన దగ్గర ఇంకా చాలా ఉంటాయి. ఇప్పుడు మీకు డౌట్ వస్తుంది, 12 or 13 డిజిట్స్ ఇస్తే ఇంకా ఎక్కువ సిమ్ కార్డ్స్ ని ప్రొవైడ్ చేయొచ్చు కదా అని. మనమైతే 10 కి అలవాటు పడిపోయాం, ఇంకా 12 or 13 నెంబర్స్ ని గుర్తుపెట్టుకోవడం కష్టంగా ఉంటుంది. అందుకని 10 నెంబర్ ని సెలెక్ట్ చేసుకున్నారు. ఒకవేళ ఫ్యూచర్ లో ఇన్ కేస్ పాపులేషన్ కనుక 1000 కోట్ల కన్నా ఇంక్రీజ్ అయితే అప్పుడు దీని గురించి ఆలోచిస్తారు. ఫ్రెండ్స్, ఫ్యాక్ట్ నెంబర్ 1 చెప్పే ముందు మనం ఈ వీడియోకి 20k లైక్స్ టార్గెట్ ని పెట్టుకుందాం. సో ఫోన్ ని ఒక్కసారి తిప్పి లైక్ బటన్ ని క్లిక్ చేసేయండి. అండ్ ఎవరైనా ఇంకా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోయినట్లయితే పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. సో ఓకే, మీరు వీడియోని లైక్ చేసే ఉంటారు. అండ్ మనం ఇప్పుడు చెప్పుకుందాం ఫ్యాక్ట్ నెంబర్ 1. మనం బ్యాటిల్ గేమ్స్ లైక్ పబ్జి, ఫ్రీ ఫైర్ ఆడుతున్నప్పుడు ఇలాంటి ఎయిర్ డ్రాప్స్ ని చూస్తూ ఉంటాం. ఏవైతే మనం ఫ్లేర్ గన్ ని లేదా ఏదైనా సిగ్నల్ ఇవ్వగానే ఒక ప్లేన్ ఆ చోటులో ఒక కంటైనర్ ని కిందకు పంపిస్తుంది అండ్ అందులో మనకి అవసరమయ్యే వస్తువులు ఉంటాయి. సో దీనైతే మనం గేమ్స్ లో చూసాం, కానీ మీరు రియల్ ఎయిర్ డ్రాప్స్ ని చూసారా? ఇలా రియల్ లైఫ్ లో ఆర్మీ వాళ్ళు ఎయిర్ డ్రాప్స్ అనేవి ప్యాక్ చేసి ప్లేన్ లో లైన్ గా పెడతారు. సో ఎప్పుడైతే కింద వాళ్ళకి వీటి అవసరం అనేది ఉంటుందో వీటికి పారాషూట్ కట్టి రిలీజ్ చేస్తారు. ఆ ఎయిర్ డ్రాప్స్ లో అన్ని వెపన్స్, ఫుడ్, మెడిసిన్స్, షెల్టర్ అండ్ వెహికల్స్ కూడా ఉంటాయి. ఈ ఐడియాని World War II జరుగుతున్నప్పుడు డెవలప్ చేశారు. యుద్ధంలో సైనికులు అక్కడ ప్రశాంతత వచ్చేదాకా ఎన్ని రోజులైనా పోరాడుతూనే ఉండాలి, వెనక్కి తిరిగి రాలేరు. సో వాళ్ళ అవసరాలన్నీ సులువుగా అందించడానికి ఈ ఎయిర్ డ్రాప్ టెక్నిక్ ని డెవలప్ చేశారు. ఎయిర్ డ్రాప్ లో 3 టైప్స్ ఉంటాయి. లో వెలాసిటీ ఎయిర్ డ్రాప్, భారీ పెద్ద ట్యాంక్స్, కంటైనర్స్ కి పారాషూట్ కడతారు స్లోగా డ్యామేజ్ అవ్వకుండా కిందకు ల్యాండ్ అవ్వడానికి. నెక్స్ట్ హై వెలాసిటీ ఎయిర్ డ్రాప్, అది నార్మల్ డ్యూరబుల్ ఐటమ్స్ కి పారాషూట్ కడతారు, కానీ అది స్టెబిలిటీ కోసం, ఐటమ్స్ మాత్రం కిందకు వేగంగా పడతాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్రీ ఫాల్ ఎయిర్ డ్రాప్, దీనికి పారాషూట్ కట్టరు, ఫ్రీగా కిందకు పడతాయి. సో మన ఆర్మీ వాళ్ళు చేసే ఈ ఎయిర్ డ్రాప్ టెక్నిక్ ని గేమ్స్ లైక్ పబ్జి, ఫ్రీ ఫైర్ లో డెవలప్ చేశారు. అండ్ నాకు మీరు ఒక్క విషయం కింద కామెంట్ బాక్స్ లో చెప్పండి, మీరు ఎయిర్ డ్రాప్ పడినప్పుడు ఏ గన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు అని. సో ఫ్రెండ్స్, 20k లైక్స్ గోల్ ని కంప్లీట్ చేసేయండి. అండ్ ఆల్సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. దాంతో తెలుస్తుంది మీరు ఎంత అమేజింగ్ వీడియోస్ చూస్తున్నారు అని. సో మీకు ఈ 10 ఫ్యాక్ట్స్ లో ఏ ఫ్యాక్ట్ బాగా నచ్చిందో కింద కామెంట్ బాక్స్ లో నాకు తప్పకుండా తెలియపరచండి. సో మళ్ళీ కలుద్దాం ఇలాంటి మంచి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఎపిసోడ్ తో. అంటిల్ దెన్ బాయ్.